మహబూబాబాద్ మున్సిపాలిటీ 28వ వార్డులో అందరికీ అందుబాటులో ఉంటూ స్థానిక ఎమ్మెల్యేకి నమ్మిన బంటుగా మున్సిపాలిటీ 28వ వార్డు కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా జీలుగుల భాస్కర్ యాదవ్ని మీ ముందుకు వస్తున్నాను. ప్రతి పేదవాడికి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేస్తున్న పథకాలను చేరవేస్తూ అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే తప్పకుండా వార్డు అభివృద్ధికి ప్రజా ప్రతినిధుల సహకారంతో గొప్ప మార్పు తెచ్చేందుకు కృషి చేస్తానని, వార్డు ప్రజల ఆమోదయోగ్యమైన పనులు చేపడతానని, తన చేతి గుర్తుపై ప్రజలు ఓటు వేసి మంచి మెజారిటీ అందించాలని కోరుతున్నారు. 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ సిపిఎం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా నేను మీ జీలుగుల భాస్కర్ యాదవ్ మీ ముందుకు వస్తున్నాను. మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ బూక్య మురళీ నాయక్ గారు ఆశీస్సులతో, డీసీసీ ప్రెసిడెంట్ ఉమా మురళీ నాయక్ గారి ఆశీస్సులతో, మాజీ డీసీసీ అధ్యక్షుడు భరత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మన వార్డు 28వ వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించి మున్సిపల్ కౌన్సిలర్గా నన్ను గెలిపించి వార్డు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన వార్డుని అభివృద్ధి చేసుకొని ప్రతి ఒక్క ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి ఒక్క లబ్ధిని పేద ప్రజలకి అందించే విధంగా నా ద్వారా మీ ప్రభుత్వాన్ని తెలియజేసి మీకు ఫలించే పథకాలను మీ ఇంటి వరకు తీసుకొచ్చేదానికి ఈరోజు నా చేతి గుర్తుపైన ఓటేసి వార్డు ప్రజలు నన్ను అత్యధిక మెజారిటీతో చేతి గుర్తుపైన ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఈరోజు ఇప్పటికీ మన తెలంగాణ ప్రభుత్వం తెచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి అభివృద్ధి పథకాలు, ఉచిత కరెంటు కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, రేషన్ బియ్యం, సన్న బియ్యం కానీ, లేకపోతే మహిళలకి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పెంచడం కానీ, ఇలా అనేక కార్యక్రమాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ముందు కూడా ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతుంది. దానికి మీ వంతుగా మీరందరూ కృషి చేసి నాకు మీ అభివృద్ధి పథకాలు మీ ప్రతి ఇంటికి చేరాలంటే ఈరోజు నాకు అవకాశం ఇచ్చి, నేను యువకుడిని, చదువుకున్న వ్యక్తిని, ఒక MBA చదువుకొని ఈరోజు జనాలకు సేవ చేయాలన్న ఒక ఉద్దేశంతో, దృఢ సంకల్పంతో, ఆశతో కాదు ఒక ఆశయంతో మీ ముందుకు వచ్చిన. కాబట్టి మీరందరూ ఆశీర్వదించి 28వ వార్డు తరఫున కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి జీలుగుల భాస్కర్ అయినటువంటి నాకు మీ అమూల్యమైన ఓటు వేసి, చేతి గుర్తుపైన ఓటు వేసి గెలిపించగలని నా యొక్క ప్రార్థన.